మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 27వ తేదీ శుక్రవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ రోజున మధ్యాహ్నం దాటాక మీరు ఈ యొక్క వార్తను అయితే వినబోతూ ఉన్నారు. మీకు వచ్చిన కష్టం నుండి బయటపడేసేందుకు ఈ యొక్క వ్యక్తి మీ జీవితంలోకి వస్తారో మీకు శుభవార్తను అందించబోతూ ఉన్నారు. ఈ రోజున మీకు వ్యాపారంలో చిన్న చిన్న లాభ అవకాశాలు వస్తాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే సహోద్యోగులకు మీకు మధ్యన ఏదైనా మాట పట్టింపులు ఉంటే గనక ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి. ఆ యొక్క మాట పట్టింపులు అన్నీ తొలగిపోయి మీకు వారికి మధ్యన సఖ్యత ఏర్పడుతుంది. తత్ఫలితంగా ఉద్యోగ వాతావరణం సానుకూలంగా మారుతుంది. అలాగే దీనికోసం మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే మీరు ఈ రోజున ఇంట్లో ఏది కూడా దాచడానికి ప్రయత్నించొద్దు. అది వివాదానికి కారణమవుతుంది. అలాగే ఈ రోజున మీ యొక్క సమస్య ఏదైనా కుటుంబ సభ్యులకు చెప్పడం, మీకు ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. లేకపోతే గనక ఈ రోజు దాటాక వేరొకరి ద్వారా ఆ యొక్క సమస్య ఎప్పుడైనా బయటపడుతుంది. అప్పుడు కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కావున ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, పెద్ద ఇబ్బంది సమస్య వచ్చినా కూడాను ఈ రోజున జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులకు ఖచ్చితంగా తెలియచేయాలి. అలాగే ఈ రోజున మీ యొక్క సామాజిక పరస్పర చర్యలు పెంచడంలో విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ఏదైనా పని చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నట్లయితే గనక ఈ రోజున మధ్యాహ్నం దాటాక మీ యొక్క సోదర సోదరీమణుల యొక్క సహకారం పూర్తిగా లభించడంతో, అది ఆర్థిక సహకారం కావచ్చు లేదా మాట సాయం కావచ్చు, మీ యొక్క పెండింగ్ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వీరు మీ యొక్క జీవితంలో ఈ రోజున ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు. మధ్యాహ్నం దాటాక మీరు ఏదైతే అతిపెద్ద సమస్య అని భావిస్తున్నారో ఆ యొక్క సమస్యల సుడిగుండం నుంచి వీరు తప్పక మిమ్మల్ని బయటపడేస్తారు. ఈ రోజున మీరు ప్రశాంతంగా ఉంటారు. చాన్నాళ్ల తర్వాత మీ మోము మీద చిరునవ్వు వస్తుంది. దీనికి అంతటికీ కూడాను సోదర సోదరీమణులు కారకులుగా చెప్పడం జరుగుతుంది. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి ఏదైనా అపార్థం ఉంటే గనక తొలగించుకునే ప్రయత్నం తప్పక చేయండి. భావోద్వేగాలు అదుపులో పెట్టుకోండి. అన్ని ఆలోచించి ఆచితూచాకే నిర్ణయం తీసుకోండి. ఈ రోజున ఏదైనా పని మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడాను తెలుపు రంగు వస్త్రాలు మీరు ధరించి వెళ్ళండి. అలాగే ఒక పేద బ్రాహ్మణుడికి ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలు దానం చేయండి. ఇలా చేయడం రీత్యా రాబోతున్న చెడు పరిస్థితుల నుండి బయటపడతారు. అలాగే అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. శత్రువులు మీకు దూరం అవుతారు. మిత్రులు అందరూ కూడా మీ చుట్టూరా చేరుతారు. మీకు మంచి కలగ చేస్తారు. అలాగే ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. వీలు కుదిరితే గనక ఈ రోజున పరమశివుని దర్శించుకోండి. పరమశివునికి తెలుపు రంగు పుష్పాలను అర్పించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.